ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ భార్య దివ్య 5 రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డారు. సో ఆమె గన్నేరు పప్పు తిని బలవన్మరణానికి ఒడిగట్టారు. అదే సమయంలో తన భార్య కడుపు నొప్పితో మరణించిందని చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో ఆమె చనిపోయిందని మనస్తాపానికి గురైన ఎస్ఐ చంద్రశేఖర్ ఈరోజు ఆవిడ కార్యం చేస్తుండగా తను కూడా అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. భార్య చనిపోయిందని భర్త కూడా చనిపోవడం ఇప్పుడు కరీంనగర్లో కలకలం రేపుతోంది. సరిగ్గా 4 రోజుల క్రితం భార్య దివ్య అనంతలోకాలకు వెళ్ళిపోయింది. గన్నేరు పప్పు డీమార్ట్లో తెచ్చిన, కరీంనగర్ డీమార్ట్లో తెచ్చిన గన్నేరు పప్పు, సరిగ్గా 100 గ్రాముల గన్నేరు పప్పుని రోట్లో వేసుకొని పచ్చడి చేస్తారు కదా, ఏదైతే టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి చేస్తారు కదా, అలా వాటిని దంపి వాటిని తినేసి ఆవిడ అనంతలోకాలకు వెళ్ళిపోయింది. సో అలాంటి నేపథ్యంలో ఎస్ఐ చంద్రశేఖర్పై దాడికి కూడా ప్రయత్నించారు దివ్య వాళ్ళ రిలేషన్స్, కుటుంబీకులు. నా కూతుర్ని చంద్రశేఖరే చంపేశాడు అని చెప్పి చాలామంది వచ్చి, లేదు అసలు ఏం జరిగింది ఏంటి, ఇక ఫైనల్గా పోలీసులకి ఫిర్యాదు చేసిన తర్వాత ఒక ఎస్ఐగా తానిచ్చిన వాంగ్మూలం ఏంటంటే, స్టేట్మెంట్ ఏంటంటే, మా ఆవిడకి కడుపుల నొప్పి ఎక్కువగా వస్తుంది, ఫ్రీక్వెంట్గా వస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఆవిడ బలవన్మరణానికి పాల్పడింది, అవి తినేసి ఆ కడుపు నొప్పి తట్టుకోలేక అని చెప్పి. వాస్తవానికి కడుపుల నొప్పి తట్టుకోలేక ఏ ఆడది కూడా చనిపోదు, అది అందరి మహిళలకి తెలిసిందే. ఒకవేళ ఆవిడకి పీరియడ్స్ అయి ఉండొచ్చు, మేబీ ఆర్ మే నాట్. సో మహిళలందరికీ ఆ యొక్క ఋతుస్రావం కంటిన్యూస్గా జరుగుతుంటుంది. సో రిపీట్. సో 2 పిల్లలు ఉన్నారు. ఆవిడ కొన్ని హెల్త్ కాన్సిక్వెన్స్ని ఆవిడ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఆ క్రమంలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, లేదా దానివల్ల ఆవిడకి ఏమన్నా కొంచెం ఇబ్బంది అయ్యి కడుపుల నొప్పి వచ్చిందేమో. కానీ కడుపుల నొప్పి ఎక్స్ట్రీమ్ అయ్యి ఎవరు చనిపోయిన దాఖలు ఇప్పుడు దాకా మనం చూడలేదు. ఎనీ క్రైమ్ ఇన్సిడెంట్స్లో, లైక్ భార్యాభర్తల ఇష్యూస్ కావచ్చు, లేకపోతే లవర్ ఇష్యూస్ కావచ్చు, ఏవైనా సరే. సో ఇలాంటి నేపథ్యంలో చంద్రశేఖర్, ఎస్ఐగా ఉన్నటువంటి చంద్రశేఖర్ కడుపుల నొప్పి అని కారణం చెప్పడంతో చాలామంది ఆశ్చర్యపోయారు నిజంగా. ఆ వార్త బయటికి రాగానే 5 రోజుల క్రితం, సో ఇప్పటికీ ఆ కేసు గురించి మిస్టరీ తేలలేదు. ఆ మిస్టరీ తేలకుండానే ఒక నిందితుడిగా, ఒక ఎస్ఐగా అతను తన భార్య ఏదైతే కర్మకాండ విషయంలో కొన్ని విధులు నిర్వర్తించాలి కదా, దానికోసం అతను సీతంపేట అనే గ్రామానికి వెళ్ళాడు. ఏదైతే చనిపోయిన భార్య దివ్య వాళ్ళ సొంతూరు సీతంపేట. ఆ సీతంపేటకి వెళ్ళినప్పుడు కర్మకాండలు జరిపించాల్సిన సిచ్యువేషన్. ఒక పక్క పంతులు రెడీగా ఉన్నాడు, ఓ పక్క బంధువులందరూ వచ్చారు, కాకి కోసం వెయిటింగ్. సో ఎట్టి పరిస్థితుల్లో భార్య దివ్య ఒక కాకి రూపంలో వచ్చి ఆ ఫుడ్ తిని వెళ్ళాలి. మనం బలగం సినిమా చూసే ఉంటాం, ఆ కాకి కోసం చాలాసేపు మనం వెయిట్ చేస్తూ ఉంటాం. సో సరిగ్గా అదే సిచ్యువేషన్. కానీ కాకి రావట్లేదు, ఇక్కడ ఇంట్లో నుంచి మనిషి కూడా బయటికి రావట్లేదు. ఎవరైతే భర్త చంద్రశేఖర్ ఎందుకు రావట్లేదా అని అప్పటిదాకా గమనించిన కుటుంబీకులు, లేకపోతే భార్య దివ్య వాళ్ళ అమ్మ, నాన్న, ఇంకా వాళ్ళ పిన్నులు, కొడుకులు, వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చారనమాట. బయటికి వచ్చి చూస్తే విగత జీవిగా పడి ఉన్నాడు చంద్రశేఖర్. విగత జీవిగా, భార్య చనిపోయిందని మనస్తాపం ఒక పక్క, ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు చంద్రశేఖర్ని. నువ్వే చంపేశావు. సో ఇలాంటి మాటల్ని తీసుకోలేకపోయిన చంద్రశేఖర్ సరిగ్గా భార్య దివ్య కార్యం రోజే తాను కూడా అనంతలోకాలకు వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాడు. నా భార్య లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి, ఇన్నాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్నా, తనకి కష్టం వస్తే కన్నీటి బొట్టునయ్యా అని చంద్రశేఖర్ నిజంగా, వాళ్ళిద్దరూ ఇవాళ ఇప్పుడు స్వర్గంలో ఉన్నారో నరకంలో ఉన్నారో పక్కన పెడితే, నిజంగా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారని చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి ఈ వార్త విన్న తర్వాత. భర్త చంద్రశేఖర్ చేసిన ఏదైతే మిస్టేక్ ఉందో, ఇప్పుడు ఆయనకి హ్యాపీగా ఉండొచ్చు, భార్య దివ్యకి హ్యాపీగా ఉండొచ్చు. కానీ పిల్లల పేరిట మరణ శాసనంగా మారింది. ఇప్పుడు బతికున్న జీవోత్సవాల పిల్లలిద్దరు, వాళ్ళ సంగతి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ చదువులేంటి, వాళ్ళ ఫ్యూచర్లు ఏంటి? ఒక్క నిమిషం ఆలోచించలేకపోయారా? ఒక్క నిమిషం.
ఆ తల్లి ఆ రోజున గన్నేరు పప్పు దంచుకొని తింటున్నప్పుడు ఆ తల్లి గుర్తు రాలేదా పిల్లలు? సరిగ్గా పెళ్ళై 5-6 ఏళ్ళు అవుతుంది. ఎస్ఐగా విధులు, గవర్నమెంట్ జీతం, సో ప్రోటోకాల్ ఉంటుంది. ఒక ఎస్ఐగా కానిస్టేబుల్ ఇంటికి చక్కగా కూరగాయలు అవి పంపిస్తూ ఉంటాడు. ఇప్పటికి కూడా అలాంటి సినారీస్ మనం చూస్తూ ఉంటాం. సరే కాలం మారుతుంది, కొంతమంది ఎస్ఐలు సీఏలు మారాలనుకుంటుంది, వేరే విషయం. సో ఆ ఇంపాక్ట్ చూపించాల్సిన భార్య దివ్య ఒక గన్నేరు పప్పు తినేసి ఆ అమ్మాయి చనిపోతే సరిగ్గా ఆవిడ కార్యం రోజే భర్త చంద్రశేఖర్ కూడా అనంత లోకాలకి వెళ్ళడం ఇప్పుడు మనం టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. తన భార్య దివ్య చనిపోయిందనే ఒకే ఒక్క రీజన్తో భర్త చంద్రశేఖర్ కూడా అనంత లోకాలకు వెళ్ళిపోయాడు. నిజంగా పెళ్ళిళ్ళు, ప్రేమలు అనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. సరే ఏ మతానికి సంబంధించిన, ఏ సమాజం, ఏ క్యాస్ట్, ఏదైనా సరే ఓకే ఫైన్. కానీ ఇక్కడ భార్య చనిపోయిందనే మనస్తాపం చంద్రశేఖర్ బలవన్మరణానికి వరకు వెళ్ళిందంటే అతను ఆవిడని ఎంతగా ప్రేమించుంటాడో జస్ట్ ఇమాజిన్. చాలామందికి అర్థం కాదు, ఆరోపణలతో చనిపోయాడు, ఇంకోటి మాట్లాడుకుంటూ ఉంటారు చాలామంది. కానీ ఒక భర్త భార్యల్ని చంపే భర్తల్ని చంపే భార్యలు ఉన్న ఈ రోజుల్లో ఒక భార్య చనిపోయిందని తన భర్త కూడా చనిపోయాడంటే జస్ట్ ఇమాజిన్ అతను ఎంత గోల్డ్. హీస్ నాట్ ఎ గోల్డ్, హీస్ ఎ డైమండ్. అలాంటి వ్యక్తి పర్సనల్గానే ఇంత ఇదిగా ఉన్నాడంటే, ఒక రిలేషన్కి ఎంత వాల్యూ ఇచ్చున్నాడంటే నిజంగా అతను ప్రొఫెషనల్గా ఇంకెంత వాల్యూ ఇచ్చుంటాడు. చాలామందికి పోలీస్ అంటే ఒక ప్యాషన్ ఉంటుంది. సో ఇప్పుడున్న సమాజంలో చాలామంది పోలీసులు అడ్వాంటేజ్ కోసం చూసే రోజులు ఇవి. అలాంటి వ్యక్తి భార్యని ఇంత జాగ్రత్తగా చూసుకున్నాడంటే అతను ప్రొఫెషనల్గా ఎన్ని కేసులు హై లెవెల్లో డీల్ చేసి ఉంటాడో జస్ట్ ఇమాజిన్. అలాంటి చంద్రశేఖర్ ఇవాళ లేడన్న వార్త విన్న తర్వాత కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో చాలామంది కన్నీటి పర్యంతం అవుతున్నారు. అతనితో పాటు పనిచేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కావచ్చు, సిఐలు కావచ్చు, ఇంతకుముందు సర్వీస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, జగిత్యాల్లో ఈయన పనిచేసినప్పుడు ఎవరైతే కానిస్టేబుల్స్ కావచ్చు, మహిళా కానిస్టేబుళ్ళు, మహిళా ఎస్ఐలు చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇవాళ అతను చూసి. అతన్ని ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ చంద్రశేఖర్ అంటున్నారు. అతని మీద నింద పడింది కాబట్టి అతను కూడా చనిపోయి ఉంటాడని చెప్పి కొంతమంది ఇదిగా మాట్లాడుతున్నారు. లెట్ దెమ్ టాక్. నిజంగా చంద్రశేఖర్, హ్యాట్స్ ఆఫ్ చంద్రశేఖర్. కానీ వీళ్ళిద్దరు చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ పిల్లలు ఉన్నారని మర్చిపోవడమే. వీళ్ళిద్దరూ చనిపోయి హ్యాపీగా ఉన్నారు. మరి రేపు పొద్దున వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎవరు చూసుకోవాలి? ఇప్పుడు ఒకవేళ భార్య వాళ్ళ ఏదైతే దివ్య వాళ్ళ అమ్మ నాన్నలు చూసుకోవాలంటే వాళ్ళకి వయసు అయిపోయింది, వాళ్ళ వల్ల కాదు. పిల్లలకు కావాల్సిన ఆ నీడ్స్ కావచ్చు, ఆ థింగ్స్ కావచ్చు, వాళ్ళ కెరీర్ విషయంలో కొంచెం ఇంకెవరో ఒకరు సహాయం తీసుకోవాల్సిందే బేసిక్గా. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. లేదు ఒకవేళ చంద్రశేఖర్ వాళ్ళ అమ్మ నాన్న చూసుకోవాలంటే పిల్లల్ని, కేవలం చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి భార్య దివ్య చనిపోయింది కాబట్టి చంద్రశేఖర్ కూడా చనిపోయాడని చెప్పి ఆ ఫోబియాలో చంద్రశేఖర్ వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఆ పిల్లల్ని సరిగ్గా వాళ్ళకి ఫ్యూచర్ ఇవ్వాలి అనే ఒక కన్సర్న్ వాళ్ళ అమ్మ నాన్నకు ఉంటుందా? ఉండకపోవచ్చు ఆబ్వియస్లీ. వై? బికాజ్ ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆ పిల్లల్ని ఆ పిల్లల్లో వాళ్ళ అమ్మని చూసుకొని ఆ పిల్లలు అంటే వీళ్ళు అనంతలోకాలకు కూడా వెళ్ళిపోయే టైంకి వీళ్ళు కూడా ఆ పిల్లల్ని ద్వేషిస్తూ ఉంటారు. ఒక ప్రత్యేక పరిస్థితి ఇక్కడ చంద్రశేఖర్ దివ్య చేసిన ఏదైతే ఈ సాడ్ మూమెంట్ ఉందో ఇది ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ అనమాట, డిఫరెంట్ సినారియో. హూ కెన్ అండర్స్టాండ్? ఆ పిల్లల బాధలు ఇప్పుడు ఎవరు తీరుస్తారు? చంద్రశేఖర్ వెళ్ళిపోయాడు, దివ్య చనిపోయిందని అంతా బాగానే ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ కుటుంబంలో విషాదం, సరిగ్గా ఆ రోజే చంద్రశేఖర్ బలవన్మరణానికి పాల్పడడం మరొక విషాదం. ఎవరు తీర్చాలి వీళ్ళ ఆకలిని, వీళ్ళ కెరీర్స్ని? సో మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం మనం టీవీ.